sent my submission, sir. That in 30 days time is given, it will be very comfortable, sir. If court is insisting, sir, I will pay by 30. ఏమని చెప్పిండు? మా 30 రోజులు టైం ఇస్తే నేను ఇస్తానని చెప్పిండు. 30 రోజులు టైము ఇస్తే మీరు కోర్టు చెప్తే నేను ఇస్తానని చెప్పి కోర్టుకు చెప్పిండు. కోర్టుకు టోకరా కొట్టిండు. కోర్టుకు ఏం మాట ఇచ్చినో చెప్పండి. కోర్టుకు ఇచ్చిన మాట మీద నిలబడకుండా పారిపోయిన దొంగలు ఈరోజు మీకు 1000 కోట్లు ఇచ్చినారు. ఏం చెప్పిన కోర్టుకు It is your mandatory duty. You have to pay the amount for the employees. If it is mandatory, I will do it, sir. The court is not insisting. That is your mandatory duty. Once they approach your office. Sir, if 1 month given is there, it will be comfortable. That is, I would like to plead, sir. Nothing but license statement as well as simple. But in fact, he is saying 31st March. He can transfer for me. Calculation. One day for them. If they want to do it, one day they can do it. Computers are ready. Every calculation, they are positive and clearly token numbers. More than 2 next time. కోట్ల పచ్చి అబద్ధం చెప్పి నేను 9వ తారీఖు వరకు ఏది కంటెంప్ట్ కేసులో ఉన్నోళ్లకు మేము 9వ తారీఖు అందరికి ఇస్తామని చెప్పారు. ఒక పెద్ద ప్రచారం అయిపోయింది ఇక సోషల్ మీడియాలో. ఏం ప్రచారము? ఇక కోట్ల కేసులు వేసిన వాళ్ళందరికీ పైసలంట. ఇక కోట్ల కేసులు వేసిన వాళ్ళ మొత్తం పైసలు వచ్చేసినాయి. మన అందరం కోట్లకు పోదాం పా అని, మొత్తం కోర్టుకు పోదాం పా అని అందరు కోర్టులలో ఇక లాయర్లో మాట్లాడుకుని అడ్వర్టైజ్మెంట్ పెట్టిన గ్రూపులల్లో ఈ అడ్వకేట్ని మాట్లాడు, ఈ అడ్వకేట్ దగ్గర వేసుకో, కేసులు వేసుకో. ఇక ఆ అడ్వకేట్ ఒక 24 hours 48 hours ఒక పెద్ద రచ్చ నడిచింది. 48 రచ్చ మొత్తము వాట్సాప్లలో ఏ గ్రూప్లలో చూసినా ఇక కోర్టు మొత్తం పైసలు ఇచ్చేసారు. ఇక సందీప్ కుమార్ సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఇక 9వ తారీఖు మొత్తం డబ్బులు పడిపోయినాయి. ఇక అందరం కోర్టులలో కేసులు వేయాలి, ఇక మనం దాని సంగతి ఏందో చూడాలి అని చెప్పి మొత్తం గ్రూపులలో పెట్టి ఇక కోర్టులో కేసులు వేసే కోర్టుల దుకాణం నడుస్తుంది. ఇక ఎవరి దుకాణం వాంది, ఇక ఎవరి దుకాణం వాంది. ఒక రేంజ్లో షాప్ నడిపించిండ్రు, కోర్టుల కేసు వేసేటోళ్ళు వేసిండ్రు. అసలు ఇచ్చింది తీరా చూస్తే 9 మందికి ఎంతమందికి ఇచ్చింది? 9వ తారీఖు ఎంతమందికి ఇచ్చిండ్రు? 200 మందికి ఇచ్చారు. 250 మందికి మాత్రమే ఇచ్చింది, అంత మించి ఎవరికి ఇవ్వలే. 221 మందికో 2023 మంది ఎంత? 200 2000 కాదు, 221 మందికో 25 మంది ఎంతకి ఇవ్వాలి? 750 మందికి ఇవ్వాలి, 52 మందికి ఇవ్వాలి నియర్లీ. అర్థమైందా? అంతమందికి ఇవ్వకుండా అందరి పంగనామాలు పెట్టి ఈ దొంగలు ఏం చేసారు? కేవలము 200 మందికి ఇచ్చారు, 500 మందికి ఎగ్గొట్టారు. మళ్ళీ ఒప్పుకుంది ఎక్కడైనా? హైకోర్టులో ఒప్పుకున్నాడు. హైకోర్టు జడ్జి గారు ఏమన్నారు? ఈ రోజు రాత్రి 11 అయినా సరే నువ్వు కోర్టుకు రావాలి బిడ్డ అని సంగతి చెప్తా అన్నాడు సందీప్ కుమార్ సుల్తానియాకు. రాత్రి 12 గంటల వరకైనా నేను కోర్టులో వెయిట్ చేస్తా మిస్టర్ సందీప్ కుమార్, యూ హ్యావ్ టు అపియర్ ఇన్ ద హానరబుల్ కోర్ట్ అని చెప్పి నా ముందు నిలవాలని చెప్పి పోయిండా మరీనా? పోలే. కోర్టు అంటే భయం లేదు వీళ్ళకు. ఇలా ఇప్పుడు టోకెన్ నంబర్లు ఇచ్చిన వాళ్ళు టోకరా ఇచ్చింది వీళ్ళు దొంగలు. టోకెన్ నంబర్ ఎంతేంది? జేబులలో పైసలు ఉన్నట్టే. నీకు బ్యాంకులో మనం చెక్ ఇచ్చినాక మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు పైసలు ఇస్తారు. టోకెన్ నెంబర్ అంటే ఏంది? అంటే నీ పైసలు ఇక నువ్వు డబ్బులు లెక్క పెట్టుడే, డబ్బులు వచ్చినట్టే అన్నట్టు టోకెన్ నెంబర్ అంటే. టోకెన్ నెంబర్ ఎందుకు ఇచ్చింది మీకు? దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. మీకు యూనియన్లు ఉన్నాయి, అసోసియేషన్, గాడిది గుడ్డు ఉంది, కోడి మీద ఎంటికలు పీకెట్ అందరు ఈరోజు పెద్ద పెద్ద యూనియన్ లీడర్ల లెక్క ఉన్నారు. నేను ఏంది ఈరోజు టోకెన్ నెంబర్ అంటే ఏంది? ఎందుకు ఇచ్చిన అనుకున్నా మీకు టోకెన్ నెంబర్లు? ఇవన్నీ కూడా కాకు రాసి పంపుతారు. కాకు రాసి ఏమని పంపుతారు? మేము రిటైర్డ్ అయిన వాళ్ళు మొత్తం పైసలు ఇచ్చేసినాం, ఇంకో వాళ్ళ టోకెన్ నెంబర్లు. అర్థమైందా? టోకెన్ నెంబర్ అంటే ఏంది? టోకెన్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఇస్ క్యాష్. చెక్ ఇస్తేనే నీ చేతిలో క్యాష్ ఇచ్చినట్టు. ఓకేనా? అది ఒక్కోసారి అలా ఉంటుంది. టోకెన్ నెంబర్ ఉంటే క్యాష్ వచ్చేసినట్టు నీ దగ్గర. మన క్యాష్ నీ దగ్గర ఉన్న తర్వాత ఈరోజు క్యాష్ అనేది మీకు చూపించిన తర్వాత ఏ విధంగా అది మీకు డబ్బులు రానని చెప్పని ఎట్లా మోసం చేస్తారు? టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నువ్వు టోకెన్ నెంబరే ఇవ్వద్దు. పైసలు లేవంటే మనం చెక్ ఇస్తాం. చెక్కిన తర్వాత వాడు బ్యాంక్ కూడా ఏం చెప్తాడు? ఈ బ్యాంకులో సరిపడా క్యాష్ లేవు అని చెప్పి వాపస్ పంపుతాడు. టోకెన్ ఇయర్ దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు నీకు టోకెన్ ఇయ్యరు. బ్యాంక్ వాళ్ళు
చెక్ ఇస్తే చెక్లో బ్యాలెన్స్ ఉంటేనే నీకు టోకెన్ ఇస్తారు. నీకు టోకెన్ ఇస్తే ఇక నీకు పైసలు పిలిచి క్యాష్ ఇస్తారని అర్థము. ఇక రిజెక్షన్ లేదు అక్కడ, వాయిదాలు లేవు. వాయిదా ఇయ్యరు ఇక బ్యాంక్ వాడు నీకు పైసలు వచ్చేసినాయి నువ్వు తీసుకోపో అంటాడు బ్యాంక్ వాడు. మరి ఈరోజు నీకు టోకెన్ నెంబర్ ఇచ్చినాక క్యాష్ ఎందుకు వస్తలేవు చేతులా? మరి టోకెన్ నెంబర్ ఎందుకు ఇచ్చినట్టు ఈరోజు? టోకెన్ నెంబర్ కొట్టి వాళ్ళు మేము రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు అన్నీ ఇచ్చేసినాము అని చెప్పిండ్రు దొంగలు. ఏమని చెప్పిండ్రు? రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మొత్తం ఇచ్చి పడేసిండ్రు అని చెప్పిండ్రు. ఇచ్చిందని ఎవరు చెప్పిండ్రు? బాజాప్తా కాగ్ రిపోర్ట్ మీకు నేను ఎన్నిసార్లు చూపించిన? 16,842 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పిండ్రు. ఈరోజు 2024, 25, 26కు ఏమని చెప్పారు? 11,000 కోట్ల రూపాయలు ఏమి ఇచ్చిండ్రు? బిచ్చపోళ్ళకి ఇచ్చినట్టు 700 కోట్లు 1,000 కోట్లు ఇచ్చినట్టు చెప్తారు. ఏమనుకుంటారు మిస్టర్ బట్టి విక్రమార్క? ఎట్లా ఉంది మీకు ఒళ్ళెట్లుంది? ఈరోజు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడితే SC ST కేసులు పెడతారా వాళ్ళ పైన? నువ్వు ఒక మంత్రివి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటావు. నువ్వు పెట్టే కేసులేంది? నువ్వు చేస్తుంది తప్పు కాదా? పర్సెంటేజ్ తీసుకొని పైసలు ఇస్తలేరు. ఎట్లా ఇస్తుర్రు? నేను వైట్ పేపర్ రిలీజ్ చేయవా? నువ్వు ఏ సీరియల్ ప్రకారం ఇప్పటిదాకా పైసలు రిలీజ్ చేసినావు అవన్నీ రిలీజ్ చేయను బయట. ఈరోజు ఈక్యుబేన్ నువ్వు అడ్డం పెట్టుకొని ఈక్యుబేన్ అడ్డం పెట్టి ఎన్ని అక్రమాల పాల్పడుతున్నారో చెప్పండి మీరు. ఈరోజు ఒక లెక్క పద్ధతి ప్రకారం మీరు డబ్బులు రిలీజ్ చేస్తున్నారా? కమిషన్లు తీసుకొని ఇస్తలేరా? మీరు సీరియల్ ప్రకారం ఎవరు ఎప్పుడు రిటైర్ అయ్యారు, వాళ్ళకి ఎంత పైసలు ఇచ్చిండ్రు, ఇప్పటిదాకా జరిగిన పేమెంట్ పైన నువ్వు పత్రం విడుదల చేయి, ఎక్సెల్ షీట్ రిలీజ్ చేయి, వాళ్ళ డేట్ ఆఫ్ రిజల్ట్, డేట్ ఆఫ్ పేమెంట్ రిలీజ్ చేయి. మళ్ళీ నీవు అన్యాయమైన నువ్వు సొక్కం పూసవు, నేను మంచోని, నేను బుద్ధిమంతుని నన్ను అడుగుతారు. ఏంది తమాషా? ఏంది? ఈరోజు పెట్రోల్ పోసుకొని కాలిపోతున్నారు జనాలు. 48 డిగ్రీల వేడిలా పెట్రోల్ పోసుకొని ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని కాలి చచ్చిపోతుండ్రు. ఈరోజు 40 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత డబ్బులు అందక ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. 92 మంది చచ్చిపోయినారు మిస్టర్ బట్టి విక్రమార్క. ప్రాణం విలువ తెలుసా నీకు? ఆ ప్రాణం విలువ తెలుసా నీకు? మీకు రోగం వస్తే అపోలోకి పోతారు, మీకు రోగం వస్తే ఏది కిమ్స్కి పోతారు. మీ రోగం వస్తే నువ్వు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు మీ మొక్కలకి ఎప్పుడైనా నిమ్స్ హాస్పిటల్లో పోయే మన రోగానికి వైద్యం తీసుకుంటా నువ్వు కానీ మీరిద్దరు కానీ. ఈరోజు పేదలు ఎట్లా తీసుకోగలుగుతున్నారు వైద్యము? ఎక్కడంతుంది రిటైర్డ్ ఉద్యోగులకు? మూర్తి గారు ఇవాళకి దాదాపు 3 నెలలకి వెళ్ళి వైద్యం చేసుకోవాలి, నేను గుండె ఆపరేషన్ చేసుకోవాలి, కిడ్నీ ఆపరేషన్ చేసుకోవాలి, 4 మల్టిపుల్ ఇష్యూస్తో నేను బాధపడుతుండే ఎస్ఐ మూర్తి గారు. సూర్యనారాయణ కాళ్ళు దిగి పైసలు వస్తే నేను ఆర్టిఫిషియల్ కాళ్ళు వేయించుకోవాలి, నేను ట్రీట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ బిడ్డ ఇంటుంది ఇల్లు లేకుండా. బిడ్డ ఎన్ని రోజులు ఉంచుకుంటే అల్లులు ఎన్ని రోజులు ఉంచుకుంటారు? కొంచెం ఆలోచన కొంచెం ఉండాలి కదా. 1000 కోట్లు రిలీజ్ చేసిన అని పేపర్లో ఇచ్చుడు, 1000 కోట్లు మాకు వచ్చిన ఎవరు చూస్తే నాకు రాలే. మళ్ళీ శుభవార్త అంట. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెండింగ్ బకాయిలు, GPF అంట, గ్రాడ్యుయేట్ అంట, సరెండర్ లీవ్ అంట, మెడికల్ బిల్లులు అంట, చెల్లింపు కోసం ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందంట. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ బట్టి విక్రమార్క, ఈ 1000 కోట్లలో ఎంత దాని మీద రేపు పొద్దుగా లెటర్ రిలీజ్ చేయి, ఎవరెవరికి వచ్చిన పేర్లు రిలీజ్ చేయి. ఈ లుచ్చా మాటలు లంగా మాటలు బంద్ చేయండి. ఇవి రేపు రిలీజ్ చేయి. నువ్వు ఎంతమంది రిలీజ్ చేసినావో, ఎంతమంది గ్రాడ్యుయేట్ ఇచ్చినావో రిలీజ్ చేయి, ఎంతమంది GPF ఇచ్చినావో రిలీజ్ చేయి. రేపు ఎంతమందికి లీవ్ ఎంక్వైరీ రిలీజ్ చేయవా? ఇవన్నీ రిలీజ్ చేస్తే మా వాళ్ళు రెడీగా ఉన్నారు నీకు పాలు ఫోటోలు కలుకోనికి. మీరు కోర్టు చెప్తే కోర్టు మాటిస్తే కోర్టు మాట మీద నిలబడాలి. మీరు ఈరోజు పెద్దలు నడుస్తున్న ప్రభుత్వంలో మీరు కోర్టు ముందు ఒప్పుకొని మీరు ఇయ్యరు పైసలు. అడగక ముందే మీరు 1000 కోట్లు రిలీజ్ చేసినట్టు ఎవరికన్నా నమ్మేది? మన పొంగిలేటి గారు 6,000 కోట్లు మేము మా జీతాలు కట్ చేసుకొని, మేము ఒక పూట అన్నం కట్ చేసుకొని, ఒక పూట టిఫిన్ కట్ చేసుకొని అందరు పైసలు 100 రోజులలో ఇస్తామని చెప్పారు. మరి 1000 కోట్ల ముచ్చటేంది? మళ్ళా ఎవరిని అవలా చేయడానికి, ఎవరిని డిమాండ్ చేయడానికి? మీరు అనుకుంటున్నారు మొత్తం తెగబడి మీద పడే రోజు దగ్గర పడ్డది. తెగబడి మీద పడుతుంది. ఈ రాష్ట్రంలో గవర్నర్ గారు ఉంటే కొత్త గవర్నర్ గారు కూడా ఇవాళ దాకా మాట్లాడతలేరు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతా ఉన్నాయి. ఇక్కడ పని చేయించుకొని జీతాలు ఇస్తలేరు, పని చేయించుకొని పైసలు ఇస్తలేరు.
ఇలా నౌకరు చేయించుకొని ప్రజలకు నిత్యం సేవలు అందించి ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని హూనం చేసుకొని మాట్లాడే పరిస్థితి లేదు. దాదాపు 35-40 మంది పోలీసులు చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు లేడు. 30-40 మంది టీచర్లు చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు లేరు. 92 మంది నిండు ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోతే మాట్లాడేటోళ్ళు లేడు. ఈ రాష్ట్రం గొడ్డుపోయిందా? ఈ రాష్ట్రము ఆపోజిషన్ గొడ్డుపోయినాయా? ఆపోజిషన్ పార్టీలు గొడ్డుపోయినాయా? భయ్ ఏం బీకలు ఉన్నాయా ఆపోజిషన్ పార్టీలు? విమర్శలు ప్రతి విమర్శలా? ఇంకా ఈరోజు ఈ రాష్ట్రంలో మంగళి గారి కేసుకున్నంత విలువ, మంగళి గారి కేసుకు మీడియా ఇస్తున్నంత ప్రాధాన్యత 92 ప్రాణాలు పోతే ఇస్తుందా మీరు? 92 ప్రాణాల గురించి మీరు మాట్లాడుతున్న ఒక్క మీడియా అన్న, ఒక్క మీడియాలో డిబేట్లు పెడుతుర్రా ఈరోజు? ఇంత పెద్ద ఇష్యూ అంటే వాళ్ళ ప్రాణాలు విలువే లేదా? ఒక శంకర్ ఈరోజు శంకర్ అక్కడ వాళ్ళ కుటుంబం చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి మాకు. దాదాపు 30-40 మంది పోయినా వాళ్ళ ఇంటికి పోతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆ కుటుంబ పరిస్థితి చూసి. ఆయన వాళ్ళ భార్య కోసం చచ్చిపోయిందా, వాళ్ళ బిడ్డ కోసం చచ్చిపోయిందా, వాళ్ళ కొడుకు కోసం చచ్చిపోయిందా, వాళ్ళ కుటుంబం కోసం చచ్చిపోయిందా, పేదరికంతో దేనికోసం చచ్చిపోయింది ఆయన? ఎవరి కోసం చచ్చిపోయిండు? ఎవరి కోసం కాలబెట్టుకుండు? 48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ నడుస్తూ ఉంటే పైన పెట్రోల్ పోసుకొని దేనికోసం కాలిపోయిండు? ఈరోజు శ్రీకాంతాచారి లెక్క ఈయన కావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిండు. ఇవాళ ఆయన గురించి ఎక్కడ కూడా చర్చ ఉండద్దని ఈరోజు ఆదేశాలు జారీ చేసిండు. ఈరోజు ఈయన దేని గురించి మాట్లాడకూడదని చెప్పి ఈరోజు చర్చ జారీ చేసిండ్రు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు. అరే ఒక మనిషి హెల్తీ పర్సన్, బలంగా ఉన్న మనిషి, నిటారుగా ఉన్న మనిషి దేనికోసం చచ్చిపోయాడు? దాని మీద మీడియాలో మాటలు ఉండే, ఒక చర్చ ఉండదు, ఒక డిబేట్ ఉండదు. ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి పోతున్నాం? ఏం చేయాలి అసలు? ఏం చేయదలుచుకున్నాం మనం? ఎందుకు దీని మీద ఒక చర్చ ఉండలేదు? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. 1000 కోట్ల రిలీజ్, అరే మాకు ఇవ్వకుండానే మేము అడుగుతామా? అది కోట్లు వస్తాయి చేసుకుంటే మేదో ప్రతి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ రాగానే ఒక దుకాణం. ఇది ఎవరు? దిస్ మంత్ పెండింగ్ బిల్స్ క్లియరింగ్ 1000 crores ఫర్ సరెండర్ లీవ్, జీపీఎఫ్, టీఎల్జీఐ, పిఆర్సీ ఎరియర్స్ ఎక్సెట్రా, అవుట్ ఆఫ్ విచ్ 50% రిలీజింగ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫర్ పెన్షనర్స్ అంట. ఎవరిచ్చిన? దిస్ ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ రిగార్డ్స్. ఎవరిచ్చారు? మారం జగదీశ్వర్ చైర్మన్, ఏలూరు శ్రీనివాసరావు, మరి సెక్రటరీ జనరల్ టీజీఈఏసి. ఇది ప్రవీణ్ కుమార్ గారు మరి నాకు ఫార్వర్డ్ చేసిండ్రు. ప్రవీణ్ కుమార్ గారు ఫార్వర్డ్ చేసిండ్రు. మరి ఇది ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వీళ్ళకు? దేనికోసం వస్తుంది? ఎవరు ఇది లీక్ చేసిండ్రు? ఈరోజు కోర్టులు చెప్పినా కానీ ఒప్పుకోకుండా ఈరోజు ఇస్తున్నట్టు పరిస్థితి. ఈరోజు జనాలు చచ్చిపోతూ ఉంటే ఈరోజు అన్న నమస్తేనా? నమస్తే. నేను మీరు లైవ్లో తీసుకున్నా, ఏమనుకోకండి. అయితే ఇప్పుడు మీరు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసిన గ్రూప్లో, డియర్ ఆల్, దిస్ మంత్ పెండింగ్ బిల్స్ క్లియరింగ్ ₹1000 crores ఫర్ లీవ్ అండ్ సరెండర్ లీవ్స్ అని. ఇది రిగార్డ్స్ మారం జగదీశ్వరరావు అని ఉంది. ఇది ఎవరు పంపినానా ఇది మీకు? ఇవి ఇప్పుడు కోర్టు ముందు ఒప్పుకొని మేము మీకు ఇస్తామన్న పైసలేవి లెగదొబ్బిండ్రు. కోర్టు ముందు జడ్జి ముందు ఒప్పుకొని ఏది 4వ కంటెంప్ట్ 8వ వాయిదా వల్ల పైసలే ఇవ్వలేదు. ఈరోజు అడగకుండా మన 1000 కోట్లు రిలీజ్ చేస్తారని ఎట్లా నమ్ముతారప్పా? ఎట్లా నమ్ముతారు చెప్పు? తీపి కబురు అంట, నువ్వొక్కటి కాదు, తీపి కబురు, శుభవార్త. 92 మంది చచ్చిపోయినరు బ్రదర్. ఇప్పటికీ 92 మెంబర్స్ చచ్చిపోయినరు. ప్రతి నెల ఫస్ట్ వీక్ కాగానే ఫస్ట్ వస్తుందంటే చాలు ఒక లీక్ 700 కోట్లు వస్తున్నాయని. అరే ఆయన హైకోర్టులో ఒప్పుకొని 700 కోట్ల మరి 700 మందికి మేము 9వ తారీఖు రిలీజ్ చేస్తా అని చెప్పి హైకోర్టుగా టోకరా కొట్టి ఎత్తేసిండు. 221 మందికి వేసి 500 మందికి ఎగ్గొట్టిండు. హైకోర్టుగా టోకరా కొట్టిండు సందీప్ కుమార్ సుల్తాన్ అనే కేడి. అరే అందులో అడగక ముందు మన 1000 కోట్లు ఇచ్చినట్టే ప్రచారంతో ఏది ఇది? మొన్ననేమో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 6 కోట్లు రిలీజ్ చేస్తున్నా అంటారు. 6 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాము 100 రోజులలో అని అంటారు.
ఇదొక కమిటెడ్ బడ్జెట్ కంపల్సరీ ఇచ్చి తీరాలే. వాళ్ళ వాడుకున్న పైసలు ముఖ్యమంత్రి నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అంటాడు. ఇప్పుడు నేను శంకర్ వాళ్ళ ఇంటికి శంకర్ గౌడ్ ఆర్టీసీ ఎంప్లాయ్ కాలబెట్టుకుని వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన. అరే అంత పెద్ద ఒక ఉద్యోగి అంత బలంగా ఉన్నోడు ఆయన ఇంటి కోసం కాదు కిరోసిన్ పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోతే ఎంత పెద్ద ఇష్యూ అబ్బా. 92 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు చచ్చిపోతే ఎంత పెద్ద ఇష్యూ అబ్బా. ఎవరు మాట్లాడుతుండ్రబ్బా ఇది? అరే ఆ ప్రాణాలకైనా విలువ లేదా? ప్రాణాల విలువే లేదా? అరే 1000 కోట్లు అని ఒక పెద్ద దుకాణం మొదలైపోయింది గ్రూప్లల్లా. దొంగలు ఇది బట్టి విక్రమార్క దొంగలు వాళ్ళు ప్రచారం చేస్తారు ఇట్లా వస్తున్నాయని. అదేనా ఇట్లా వస్తున్నాయని నీకొచ్చినాయా వచ్చే నాకు ఒకటే ఫోన్లు. నేను అక్కడ నర్సంపేటలో ఉన్నా. నర్సంపేటలో ఒక ఆర్టీసీ ఉద్యోగి పోలే ఒకళ్ళు పరామర్శించాలి ఆ కుటుంబాన్ని. అదేనా పోయి మేము అక్కడ పోయి మాట్లాడి పలకరించి వాళ్ళకి పాపం వాళ్ళు అయిన వాళ్ళందరూ మనిషి 200 వేసుకొని ఒక టోకెన్ ఒక 30,000 వాళ్ళకి ఇచ్చి ఇట్లా వస్తుంటే తొవ్వలు ఒకటే ఫోన్లు. సార్ 1000 కోట్లు రిలీజ్ అయిపోయినాయి సార్ అందరికి జీపీఎఫ్లు పడిపోతున్నాయి సార్ అని చెప్పి. అరే ఇంత బుద్ధి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అబ్బా? వీళ్ళు దొంగలు ఇల్లు. అరే ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు ఇంట్లో. వీళ్ళే ప్రచారము అలా వచ్చిన వాళ్ళు వీళ్ళు కొంతమంది సెట్ చేసుకొని వాళ్ళు ఇంట్లో ఇరుక్కపోయి వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రవీణ్ భాయ్ నీకు ఎంత రావాలి? నీకు ఎంత వచ్చింది? ఎప్పుడు ఇవాళ వచ్చిందా నీకు జీపీఎఫ్? 3 నెలలు. ఇప్పుడు ఇది ఇవాళ వస్తున్నట్టు శుభవార్త అని ఓయమ్మ మామూలుగా లేదు. ఓకే సరే ప్రవీణ్ గారు మనం గట్టి కొట్టాలి ప్రవీణ్ గారు. ఇట్లా కాదు, ఇట్లా ఇయ్యరీళ్ళు దొంగలీళ్ళు. ఇది కూడా ఏంది అన్ని ఇవ్వాలబ్బా. ఏకకాలంలో చెల్లించాలి. బిచ్చమాడుకుంటున్నారబ్బా. వాళ్ళు నెల కింద జీతం తీసుకుంటున్నారా వాళ్ళు? మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం దోచుక తింటుండ్రు దొంగలు. ఇన్స్టాల్మెంట్ ఏం తప్ప ఇది? మేము వడ్డీకి ఇచ్చిండ్రా రిటైర్డ్ ఎంప్లాయీస్? మేము నౌకరే వదిలేదు బయటికి. ఒకరింటి మీద పొద్దుగాల ఫస్ట్ వచ్చిందంటే ఒకరింటి మీద పోయి ఈఎంఐ వాడు కూర్చుంటాడు. నేను పెళ్ళైనాక కట్నం పైసలు పెళ్ళైనాక ఇస్తానంటే అల్లుడు వచ్చి ఇంటి మీద కూర్చుంటాడు. అర్థమైందా? వడ్డీలో వచ్చి ఇంటి మీద కూర్చుంటాడు. దావకంలో వైద్యం చేసుకోలేక ఇళ్ళల్లో మూలిగి నొప్పుల గోళ్ళు వేసుకొని జనాలు చచ్చిపోతుండ్రు. కాళ్ళు తెగి కాళ్ళు లిటరల్గా షుగర్ పెరిగి ట్రీట్మెంట్ తీసుకోకుంటే షుగర్ పెరిగి కాళ్ళు తీసేసి ఈరోజు ఉన్నారు. ఎవరన్నా పోయి చూస్తున్నా వాళ్ళ ఇళ్ళ దిక్కు? నేను వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాళ్ళ బాధ చూసి చెప్తున్నా బ్రదర్. 92 మెంబర్స్ చచ్చిపోయినారు. 92 మెంబర్స్. ఒక ప్రాణం అయితే ప్రాణంతో కాలబెట్టుకొని చచ్చిపోయారు. ఏంది ఇది గవర్నమెంట్ ఏమన్నా అంటే ఫీల్ అవుతా అంటారు. బ్రదర్ నా రిక్వెస్ట్ నీ ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఫేక్ న్యూస్లు దయచేసి మీ పైసలు వస్తే మీరు పెట్టండి. నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను నీకు చెప్తలేను ప్రవీణ్ గారు, అందరికి చెప్తున్నా. ఎందుకంటే ఈ దొంగలకు కావాల్సింది ఏంటంటే ఇది మనం స్ప్రెడ్ చేయాలి. వీళ్ళు ఫ్రాడ్లబ్బా. ఫ్రాడ్స్ వీళ్ళు దొంగలు. కోర్టుకు టోకలా. ఇంకో ప్రవీణ్ గారు మీకు ఒకటి బాగా అర్థం చేసుకోండి. మీరు ఉన్న లైన్లో కాబట్టి ఒక పాయింట్ చెప్తా. నువ్వు బ్యాంకులో చెక్ ఇస్తావు కదా, చెక్ ఇచ్చిన తర్వాత ఒకవేళ డబ్బులు ఉంటే నీకు టోకెన్ ఇస్తారు. డబ్బులు లేకుంటే ఏం చెప్తారు? వాడు మినిమం బ్యాలెన్స్ లేదు బ్రదర్ అని చెక్ వాపస్ ఇస్తారు. అంతేనా? చెక్ బౌన్స్ అవుతుంది కానీ టోకెన్ అయితే ఇయ్యడు. టోకెన్ ఇచ్చినంటే ఏంది? నీ పైసలు ఇచ్చినట్టే. అంటే నీ నంబర్ పిలిచి పైసలు ఇస్తారు. ఇవాళ నీ టోకెన్ నంబర్ ఇచ్చి దాదాపు సంవత్సరం నర అవుతుంది. ఇవాళ దాకా పైసలు ఇచ్చాలి అంటే ఫ్రాడ్ కాకుండా ఏమంటారు దీన్ని? టోకెన్ ఇస్తే పైసలు ఇచ్చినట్టు మన లైన్లో కూర్చుంటాం కదా, ఇక నా నంబర్ వస్తుంది అని. ఇవాళ టోకెన్ నంబర్ ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది ఇంకా నంబర్ పిలువరా అంటే ఈరోజు ఇది దొంగలు కాకుంటే ఏమంటారు? ఫ్రాడ్ కాకుంటే ఏమంటారు? ఇళ్ళను
టోకెన్ ఇచ్చి టోకెన్ నంబర్లు ఇచ్చి అది అర్థం చేసుకోండి. ఓకే రైట్ రైట్. ఇది నేను ఎందుకు చేసిన అంటే గ్రూప్లలో వస్తున్నాయి, గ్రూప్లలో పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గ్రూప్లో ఇవి ప్రచారం కావాలి. మనకు పెద్ద దొంగలు ఏంటంటే మన నాయకులు, మనతో పనిచేసిన నాయకులు, మన లీడర్లు, మన యూనియన్ లీడర్లే మన కాల ఏముళ్ళు. వీళ్ళు మన సావులు చూసి కూడా ఈరోజు వీళ్ళకి ఇంత కూడా చింత లేదు. మనం చస్తా అంటే కూడా వీళ్ళకి బాధ లేదు. ఎంతమంది చచ్చినా మాకు పర్వాలేదు, మేము హ్యాపీగా ఉన్నాము. మాకు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి, ఫార్చునర్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, ఇంతింత బొర్రలు ఉన్నాయి. మా మీద చెమట కూడా రాదు. కాబట్టి మేము ప్రభుత్వానికి తాబేదారులు లెక్క మేము పనిచేస్తాము. ఉద్యోగులు మాకు చందాలు కడుతున్నారు ప్రతి నెల, మా నాయకత్వాన్ని కాపాడుతున్నారు. అయినా కానీ ఏం లేదు. ఈరోజు చెంచాగిరి చేసుకుంటే బతుకుతా ఉండరు. ఈరోజు మేము సగటు ఈరోజు ఏది డిస్మిస్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు మేము పోయి చనిపోయిన కుటుంబానికి పాపం వాళ్ళ ఆర్థిక సహాయం ఎంతో వృతాభక్తిగా వాళ్ళు ఇస్తారు. మేము పరామర్శ చేస్తాం, మనం చచ్చిపోయిన బస్ స్టాండ్ దగ్గరికి పోతాం, మేము అన్ని కార్యక్రమాలు చేసి వస్తాము. యూనియన్ లీడర్లు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు? ఒక 40-50 మందిని తీసుకుపోయి ఆర్టీసీ యూనియన్ లీడర్లు తీసుకుపోయి ఎండి గారికి ఒక సన్మానం చేసి ఇచ్చేసింది. అరే నీ మనిషి చచ్చిపోయి అక్కడికి పో అన్న, ఇక్కడికి పో అన్న, అక్కడికి పోయొచ్చు ఇక్కడికి పో, అక్కడికి పోయొచ్చు ఇక్కడికి పో, ఇక్కడికి పోవడం నేను తప్పంటలేను, అక్కడికి పోయొచ్చు ఇక్కడికి పోవాలి. ఇంత పెద్ద మోసాలు ఈరోజు ప్రభుత్వానికి తగది. ఇది ఒక బాధ్యత గల ప్రభుత్వం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ఈరోజు ఒక అకౌంటబిలిటీతో మనం పనిచేయాలి. ఎక్కడుంది అకౌంటబిలిటీ? అన్ని మేనేజ్మెంట్ చేసుడు, యూనియన్ మేనేజ్మెంట్ చేసుడు, మీడియాను మేనేజ్మెంట్ చేసుడు, అర్థమైందా? అక్కడ మాట్లాడే ఉద్యోగులను మేనేజ్ చేసుడు, ఉద్యోగ సంఘాలను మేనేజ్ చేసుడు, ఫేక్ ప్రచారాలను మొత్తం ఈరోజు చేసుడు. నెల మొదలైందే చాలు రిటైర్మెంట్ వాళ్ళు ఇక పైసలు అడుగుతారు. ఏమైనా అయితే ఏమో ఇక ముందే మొదలు పెడతారు వీళ్ళు. కోడలు అత్తను కొట్టి ఎక్కి ఏడిచినట్టు ఉంటుంది ఇలా కథ. కోడలు అత్తను కొట్టి ఉల్తా ఏడిచినట్టు ఉంటుంది. ఈరోజు చచ్చిపోయేదేమో రిటైర్డ్ ఎంప్లాయీస్, బాధపడే రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ పైసలు రాక ఏడిచేది రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవాళ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఈరోజు ఇక అందరికీ అంటే వీళ్ళందరూ ఏమనుకోవాలంటే సగం మందికి పైసలు వచ్చినాయి, ఇక నెక్స్ట్ మనకు వస్తాయని వీళ్ళు కూర్చోవాలి. వాస్తవానికి ఎవరికి రావు. టోకన్ నంబర్లు ఇచ్చి టోకరా కొట్టేటోళ్ళు, హైకోర్టు ఆర్డర్లను తుంగలు దొక్కే దొంగలు వీళ్ళు మీకు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు అడగక ముందు 1000 కోట్లు రిలీజ్ చేసినట్టే ఎవరు నమ్ముతారు చెప్పండి? వీళ్ళు ప్రెస్లలో అన్నిటిలో ప్రతిసారి ఇదే పేపర్లో వస్తుంది, ఈవినింగ్ పేపర్లో ఒకటి వస్తుంది, 1000 కోట్లు శుభవార్త దద్దరిల్లిపోతుందంట. ఈరోజు వీళ్ళ కథ చూడు, బకాయిలు విడుదలతో పాటు ఇంకున్నదంట కథ. భవిష్యత్తులో చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసిందంట. అర్థమైందా? ఇందులో భాగంగా ప్రతి నెల చెల్లించే పరిమితిని మరొక 1000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుందంట. దీనివల్ల ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్లు, బిల్లులు ఇకపై పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉందంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవడబ్బా హర్షం వ్యక్తం చేస్తా? దయచేసి ఆన్లైన్లోకి రాని నాకు ఫోన్ చేయండి. ఎవడు హర్షం చేసినాడు? వాడు ఎవడో ఉద్యోగ సంఘ నాయకుడు 98663238కి ఫోన్ చేసి లైవ్లో రండి. నాకు ఇప్పుడు వాడు రండి. ఉత్సాహాన్ని నింపుతుందంట. ఏందో బొంగులయింపు ఉత్సాహం నింపింది. హర్షం వ్యక్తం బకాయిల విడుదల నిర్ణయంలో ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని వారు పేర్కొన్నారంట. ఏందో ఉత్సాహం నింపింది. కాగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆర్గంగా చెప్పు తీసి కొట్టినా ఇలా బుద్ధి రాలే. దీంతో రాబోయే 100 రోజుల్లో విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 6200 కోట్ల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే నిర్ణయించింది. మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధులు ఇచ్చే జీతాల్లో 50% నిలుపుదల. నువ్వు 50% కాదు భయ్యా, మొత్తం జీతమే తీసుకోకు. నువ్వు ఎవడొద్దంటు నేను 50% కాదు, మొత్తం తీసుకున్నాక ఆ లెక్కలన్నీ తెలుసు. అర్థమైందా? ఆ లెక్కలన్నీ తెలుసు. మీరు ఏకకాలంలో చెల్లింపు చేయండి. ఇన్స్టాల్మెంట్ బెగ్గింగ్ కార్యక్రమాలు వద్దు. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు మీకేం అప్పియలే, వడ్డీకేమి ఇయ్యలే. వడ్డీతో సహా ఇవ్వమని చెప్పింది హైకోర్టు. ఇచ్చిండ్రా మీరు? వడ్డీతో సహా ఇచ్చిన పైసలు మీరు వడ్డీతో సహా ఇచ్చిండ్రా? వడ్డీ ఇచ్చిండ్రా వీటికి?
అన్ని దొంగ మాటలు, ఇంతకు మించి ఏం లేదు. అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా ఈరోజు కాలయాపన చేస్తూ ఇంతకు మించి ఏం లేదు. తక్షణమే రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరి ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాక మళ్ళీ 1000 కోట్ల ముచ్చట ఎందుకు ఈరోజు? దేనికోసం ఈ 1000 కోట్ల ముచ్చట? దయచేసి ఇప్పటిదాకా ఈ 1000 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పి మెసేజ్ పెట్టిన వాళ్ళు అందరూ దయచేసి తక్షణం ఆ మెసేజ్ మొత్తం డిలీట్ చేయాలి. పైసలు వచ్చిన వాళ్ళు మా పైసలు వచ్చినాయని మెసేజ్లు పెట్టాలి అంతే. రానోళ్ళు ఈరోజు 1000 కోట్లు అంటే వరకు వాళ్ళకి ప్రచారం అయిపోయి వచ్చినాయి అనుకొని చాలామంది దగ్గర వాళ్ళకి వస్తున్నాయి, నెక్స్ట్ మాకు వస్తాయి అని చెప్పి ఈరోజు సైలెంట్ ఉండే పరిస్థితి. చాలా రోజులు నేను లైవ్లు పెట్టినా చాలామంది వస్తలేరు, ఇక మా పైసలు వచ్చేస్తున్నాయి మాకు అయిపోయిందని చెప్పి. వీళ్ళు మామూలు ముదుళ్ళు కాదు, ఈరోజు ప్రాణాలు పోతుంటే వీళ్ళు పలకరిగాని వాళ్ళు. ఇవాళ కాలయములు వాళ్ళకు మంత్రుల కన్నా అధికారుల కన్నా మన ఉద్యోగ సంఘాలు ఇంకా కాలయములు తయారైపోయింది. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటా 1000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి మాకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ఈ ప్రచారాలు చేసుకుంటారు. అందుకంటే పెద్ద క్రిమినల్స్ ఈరోజు వీళ్ళు తయారైపోయిన మన పక్కన కూర్చున్న వాళ్ళు. 92 మంది చచ్చిపోతే ఈరోజు ప్రాణ విలువ లేదు. పట్టపగల ఎండ కొడుతూ ఉంటే ఒక మనిషి కిరోసిన్ పెట్రోల్ పోసుకొని కాలే పెట్టుకున్న కనికరం లేదు దుర్మార్గులకు. అన్న మాట్లాడొచ్చా? నమస్తేనా. వచ్చినాయా మీకు మీ బెనిఫిట్స్? అందరికి 1000 కోట్లు వచ్చేసినాయని చెప్పి ఫుల్ నడుస్తూ ఉంది వైరల్గా అన్నా. నేను అన్న ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చేటే ఇస్తారు. ఒక సెకండ్. ఈరోజు రిటైర్డ్ అయ్యి మన డిస్మిస్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు కొంత పైసలు వేసుకొని ఒక 200 మంది 300 మంది తలా ఇంత వేసుకొని వాళ్ళకి పోయి ఇంత డబ్బులు ఇచ్చి వస్తున్నా. అక్కడికి వెళ్ళి అన్నా డబ్బులు ఇచ్చి వస్తుంటే మెసేజ్ ఒకటే ఫోను, పాప కాలే పెట్టుకొని చచ్చిపోతే అన్న ఒక నాయకుడు పోలే పలకరియనికి. ఒక్క నాయకుడు 48 డిగ్రీల ఎండ ఉంటుంది, కాలే పెట్టుకుంటే ఒక నాయకుడు పోలే అక్కడికి. ఇక్కడ వాళ్ళ కొత్త అధికారం గెలవడానికి పోతారు, ఒకటే మెసేజ్ 1000 కోట్లు వచ్చేసినాయి అని. ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయంట. ఎవరికి వచ్చినాయి పైసలు? నేను విలేకరులని విమర్శించటం లేదు కానీ ప్రతి విలేకరు ఎవడన్నా ఒకటి ఏదన్నా న్యూస్ రాస్తే దాన్ని కాపీ కొట్టిపోవడమే తప్ప నిజాలు తెలుసుకునేది లేదు. సెక్రటేరియట్ పోయి ఎంత వచ్చింది ఎంత పోయింది అని అబ్జర్వేషన్ లేదు, సూపర్విజన్ లేదు. మంత్రులు ఏం చెప్తే అది మంత్రులు చెప్తే మళ్ళీ సాక్ష్యాలు రుజువులు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ సెక్రటరీలో వాళ్ళ పిఏలో లేకపోతే ఆఫీసులో ఇంకొకరు ఏం చెప్తే అది రాసుకొని రావడం, 1000 కోట్లు 10,000 కోట్లు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోవడమే తప్ప దీంట్లో వచ్చేటువంటి పెద్ద మార్పు ఉండదు. ఎందుకంటే ఒక అద్భుతం ఇది రేపు 5వ తారీఖున తలపెట్టినటువంటి నిరాహార దీక్షని భగ్నం చేయాలి. అందుకనే తప్ప మీకు ఒక కమిట్మెంట్ తోని ఉన్న పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ నడుస్తా ఉన్నది. దుబారా ఖర్చులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది, ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉన్నదే తప్ప ఇక్కడ ట్యాక్సులు కట్టినోడు ఎవడు మోరాయించి కట్టకుండా ఆపేసిండన్నా, జిఎస్టీ ఎవడన్నా బంధు పెట్టిండా? లేదంటే మందు మద్యం అమ్మే దాంట్లో వచ్చేటువంటి లాభం ఏమన్నా సడన్ గా చేంజ్ అయినాయా? మరి ఇక్కడ ఇరాన్ యుద్ధంలో ఆయిల్ ట్యాంకర్లు పేలినట్టు ఇక్కడ పెద్ద ఆర్థిక సమస్య ఈ రాష్ట్రంలో ఏమన్నా ఏర్పడ్డదా? ఎందుకు ఒకేసారి ఇంత లాస్ లో ఉంటది అని అంటే ఈ చెప్పేటువంటి మాటలు ఇవ్వకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు, ఈ రకంగా సచ్చిన భావనలతో కొట్టబోవటం. ఇంకా వీళ్ళకి వచ్చే లేట్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే
కమ్యూటేషన్ అనేది చచ్చిపోయిన వాళ్ళకి ఇయ్యరు, ఉమ్. ఆ డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు 92 మంది పైసలు మిగిలినాయి. 92 పైసలు మిగిలినాయి. ఉమ్. ఇక తర్వాత చనిపోయిన వారికి ఫ్యామిలీ పెన్షన్ వేరే, ఉమ్. ఇప్పుడు సర్వీస్ పెన్షన్ వేరే. ఉమ్. ఇప్పుడు పెన్షనర్ ఎవరైతే బతికి ఉంటాడో ఆయన సర్వీస్ పెన్షన్ అంటారు, ఉమ్. ఆయన చచ్చిపోతే ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఉమ్. అది 30% దాకా తగ్గుతుంది. ఉమ్. ఎస్సీ అన్నిటితో పాటుగా ఎంత లేట్ అయితే ఉమ్. అంత ఖర్చు తగ్గుద్ది. ఎలాగూ వడ్డీ ఇచ్చేది కాదు కదా. ఉమ్. మిగతా అప్పులు లేకపోతే కేసీఆర్ చేసినటువంటి అప్పులకు ఎన్ని రోజులు ఆపితే అన్ని రోజులు వడ్డీ ఇవ్వాలి. ఉమ్. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాడికి రాను రాను డబ్బు ఇచ్చేది తగ్గుద్ది తప్ప కోర్టులు చెప్తాయి 18% ఇంట్రెస్ట్ ఇయ్యి, 20% ఇంట్రెస్ట్ ఇయ్యి అని కోర్టులు మేము చెప్పేది చెప్తాం, నువ్వు చేసేది చేయనే పరిస్థితిలో ఉన్నాను. అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కష్టం వచ్చినప్పుడు స్పందించేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. అవస్థానా అట్లా మానవతా దృక్పథంలో జరుగుతా ఉందన్న. ఓకే ఓకే అన్న, అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఒక వాళ్ళకు వడ్డీ ఇచ్చేయలేదు, ఎంత లేట్ అయితే అంత. ఈరోజు 92 మంది చచ్చిపోయారు కదా, 92 మందికి వాళ్ళు బతుకుంటే వాళ్ళకు వచ్చే పెన్షన్లా ఈరోజు 30% వీళ్ళకి ఇస్తారు, అంటే 70% అవన్నీ మిగులుతున్నాయి ప్రభుత్వానికి. పెన్షన్లు 50% వాళ్ళ జీతాలు మిగులుతున్నాయి. సరే 25,000 మంది కొత్త నౌకర్లు ఇచ్చిందంటే వాళ్ళకి నౌకర్లు ఏమి ఇవ్వలే. 25,000 మంది రిటైర్డ్ అయితే ఒక్క నౌకరు కూడా నింపలే. ఆ నిరుద్యోగులు అట్నే ఉన్నారు, అన్న పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎట్లా తయారైందంటే ఎంత మిగిలియాలి, ఎంత దోచుకోవాలి, మిగిలియాలి, అవి నేను ఎత్తుకపోవాలి. ఈరోజు నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలకు చెప్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఈరోజు చెప్పుండ్రా, ఎక్కడికి వెళ్తే వాళ్ళ చెప్పుండ్రా అని చెప్పి ముఖ్యమంత్రి అనే కాడికి వస్తారు. ఇదే నా పద్ధతి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి, అదేనా చెప్పేది? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఈ బుద్ధిలో ఏం చెప్తారు? చెప్తే ఒక 2 నిమిషాలు ఇందాం, నేను జవాబు నేను చెప్తే అలా ముఖ్యమంత్రి ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. మీద ఆపేసి బుద్ధి లేని ముఖ్యమంత్రి ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఉద్యోగులతో వాళ్ళతో పథకాలతో వీళ్ళకి పని లేదు. ఈ తెలంగాణ ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇసోని ముఖ్యమంత్రి ఉండడు మన తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇసోని దరిద్రుడు మన ముఖ్యమంత్రి అవ్వడం, ఇసోని దరిద్రుడు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం మన దరిద్రం, మన దురదృష్టం. ఈ మూర్ఖునికి తెలియదు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో. దండం పెడుతున్నా కాంగ్రెస్ పార్టీ, దండం పెడుతున్నా. ఇసోంటోడు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో నేను ఇది చెప్తే ఇవ్వ. ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటప్పుడు రాజ్యాంగం ఒప్పందం ఉంటుంది. ఈ ఉద్యోగికి నాకు ప్రజల సేవ చేయడానికి జాబ్ జాయిన్ అయ్యిండు. ఒక టీచర్గా, ఒక అటెండర్గా, ఒక క్లర్క్గా, ఒక ఆఫీసర్గా, ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక చెప్రాసిగా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా, గ్రూప్ 2 ఆఫీసర్గా, గ్రూప్ 3 ఆఫీసర్గా, గ్రూప్ 4 ఆఫీసర్గా, ఇట్లా వివిధ శాఖలలో ఆయన ఒక లెక్చరర్గా, ఒక ప్రిన్సిపల్గా ఈరోజు జాబ్ జాయిన్ అయ్యిండు. ప్రజల సేవలు అందిస్తాడు. వాళ్ళకు మేము పైసలు ఇస్తాము. ఆయన నెల జీతం నేను ఇంత ఇస్తా, ప్రతి సంవత్సరం ఇంత పెంచుతా, ప్రతి సంవత్సరం నేను ఇంత వైద్య ఖర్చు ఇస్తా, నీకేమైనా రోగం వస్తే నేను చూసుకుంటా, నీ కుటుంబానికి రోగం వస్తే నేను చూసుకుంటా, మీ పిల్లలు చదువుకోనికైతే ఇంత నేను ఇస్తా, రియంబర్స్మెంట్ నేను ఇస్తా, ఇది పరిస్థితి అని చెప్పి నువ్వు రిటైర్ అయిన తర్వాత నువ్వు ఇంత దాచుకుంటే ఒకటేసారి నేను వడ్డీతో సహా నీకు ఇస్తా అని ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ఇవ్వాలని చెప్పింది బేవకూఫ్ ముఖ్యమంత్రి. ఈరోజు అవి చెప్పింది రాజ్యాంగం ఎక్కడ కూడా. ఈరోజు దీన్ని కమిటెడ్ బడ్జెట్ అంటారు. మిస్టర్ మూర్ఖపు ముఖ్యమంత్రి, మూర్ఖుడా, దీన్ని కమిటెడ్ బడ్జెట్ అంటారు. ఈ 18,500 కోట్లలో ఈరోజు ఎక్కడ కూడా రాజ్యాంగం కానీ మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, నువ్వు అన్న ఉచిత కరెంట్ కానీ, బట్టలు కానీ, షాదీ ముబారక్ కానీ అవన్నీ ఇవ్వాలని లేదు దరిద్రుడా. అక్కడ కూర్చున్నోళ్ళు ఉద్యోగ సంఘాలు అక్కడ ఎదవల్లారా మీకు చెప్తున్నా. ఈ జవాబు ఆయనకి ఇవ్వాలే.
కమిటెడ్ బడ్జెట్ అని ఇవ్వాలి. పనికిమాల సంఘాలు, పనికిమాల దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రం ఉన్నది మనకు కనబడతా ఉంది. ఈరోజు ఒప్పందం వాళ్ళు పని చేయించుకున్నప్పుడు వాళ్ళతోని మనం 40 సంవత్సరాలు పని చేయించుకుని వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వాలి వెదవా. ఈరోజు ఇవన్నీ నువ్వు చెప్పిన పథకాలన్నీ వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు కాదు ఇవి. నువ్వు ఓట్ల కోసము నువ్వు ఇచ్చిన తైలాలు ఇవి. అవి లెక్కలు చేసుకోవాలి అవి. దీనికి దానికి ఏం సంబంధము బేవకూఫ్? ఏం సంబంధం ఇది? అర్థం చేసుకోండి మీరు. ఏం సంబంధం చెప్పండి? పథకానికి జీతానికి 18,500 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి అంటారు. 18,500 కోట్లలో ముందు జీతాలే ఇవ్వాలి, ముందు డిఏలు ఇవ్వాలి, ముందు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, పెండింగ్ బిల్స్ ఇవ్వాలి, మెడికల్ బిల్లులు చెల్లించాలి. దిస్ ఈజ్ కమిటెడ్ బడ్జెట్. అది తెలియకుంటే రాజీనామా చేసి పీకు. ఈరోజు పైసలు సంపాదించుకుంటా, ఈ పోస్ట్లో నేను వెళ్తా, నాకు ముందు కార్లు వెనుక 10 కార్లు వెనుక 10 కార్లు, ఇదే ముఖ్యమంత్రి అంటే ఇది ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి విధవ మాటలు మాట్లాడుతుంటే ఆపోజిషన్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఈరోజు జవాబులు ఇవ్వలేకపోతుంది. తీర్మానం మళ్ళీ ఒక ఛానల్ పెట్టుకుంటాడు, ఇంకో ఎమ్మెల్సీ ఉంటాడు, కోదండరామ్ ఆయన ఒకటి పెట్టుకుంటాడు. దీనికి జవాబు ఇవ్వలేరా? ఏ సంబంధం చెప్పండి? 18,500 కోట్లకు ఈరోజు పథకాలకు ఏం సంబంధం? ఇళ్ళకెళ్ళకి ఎందుకు ఇవ్వాలి పైసలు? వాటి కోసం నువ్వు అదనంగా తెచ్చుకో. అది ఎక్కడ కూడా లేదు అక్కడ. ఈరోజు మీ ఆ పథకాన్ని నువ్వు ఇచ్చుకున్నది నీ ఓట్ల కోసం ఇచ్చుకున్నావు. నువ్వు గత ప్రభుత్వమే నువ్వు ఏం పోరాటం చేయలే కాబట్టి నేను పథకాలు తెచ్చి ఓట్లు వేయించుకొని చూపించుకొని తెచ్చుకున్నావు. నువ్వు మీది ఇక తెలంగాణ నడుస్తుంది సిండికేట్ ప్రభుత్వం. మీరు అందరు కలిసి చేసుకుంటుండ్రు. ఈరోజు నువ్వు కల్వకుంట్ల కవిత అడిక్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు పార్ట్నర్స్ కాదా చెప్పండి? నువ్వు గొర్రెల స్కామ్లో ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినావు? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎంతమందిని అరెస్ట్ చేసినావు? మిషన్ భగీరథ ముచ్చటే కాళేశ్వరం ఎంతమందికి అరెస్ట్ చేసినావు? ఈ కార్ రేస్లో ఎంతమంది అరెస్ట్ చేసినావు? టెలిఫోన్ ట్యాపింగ్లో ఏ మంత్రి, ఏ మాజీ మంత్రి ఎవరు జైళ్ళలో పోయినరు? టూరిజం స్కామ్లలో ఎవరు జైల్లోకి పోయినరు? ఇంకా వాళ్ళ పోస్టింగ్లు ఇచ్చుకొని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావు. రామకృష్ణారావు అంటాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. కాబట్టి ఈరోజు మీరు నా డిమాండ్ ఏంటంటే, నీవు 1000 కోట్లు రిలీజ్ చేసినా అని లీకులు ఇచ్చుకున్నావు కదా, ఆ 1000 కోట్ల రూపాయలు నువ్వు ఎవరికి ఇచ్చో రేపు పేర్లతో సహా విడుదల చేయి. దీనిపైన నేను చర్చకు రెడీ. నువ్వు అంటున్నావు కదా పథకాలు ఆపన్నా ఇవ్వపన్నా అని. పథకాలు నువ్వు ఇచ్చుకున్నావు, నువ్వు ఎట్లా పైసలు ఇస్తావో ఎట్లకెళ్తావో నీకు తెలియాలి. ఇది కమిటెడ్ బడ్జెట్. 18,500 బరాబర్ చెప్తున్నాయి అనుకోండి. అక్కడ సంఘాల నాయకులు, దమ్ములేని నాయకులు ఈరోజు మీరు జవాబు చెప్పలే కావచ్చు, నేను జవాబు చెప్తున్నా. నీ 18,500 కోట్లల్లో ముందు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాలి. అది ఆర్టీసీ కార్మికులైన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళ పెండింగ్ బిల్లులు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టుకోవాలి. లాస్ట్ నువ్వు తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా తర్వాతనే కట్టుకోవాలి. దట్ ఈస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ఈరోజు సంఘ నాయకులు, టీజీఓ నాయకులు, టీజీఓ నాయకులు, ఇంత కూడా జ్ఞానం లేని వాళ్ళు, ఇంత ధమాక్ లేని వాళ్ళు ఈరోజు మోపైనరు. ఒక ధమాక్ లేని ముఖ్యమంత్రికి ధమాక్ లేని సలహాదారులు, 5-6 సలహాదారులు ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇచ్చి పెట్టుకుంటారు. ఏం సలహాలు ఇస్తున్నారు వాళ్ళు? ఏం సలహాలు ఇస్తుండ్రు? ఏ సలహాలతో ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉండ్రు? ఏ సలహాలతో, ఎవడు సలహాలు ఇచ్చి నడుపుతుంది? నన్ను కోసిన రూపాయి వెళ్ళదని ఒక ముఖ్యమంత్రి ఎట్లంటారు చెప్పండి? దాని మీద ఎందుకు సరైన జవాబు? మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. సంఘాలు అవసరం లేదు, నువ్వు మీటింగ్ పెట్టిన వచ్చి మాట్లాడతా. ఆన్న రాళ్ళందుకో చంపుతారు. నువ్వు మాట్లాడకు. నీ పథకాలు జనానికి కూడా నస్తలేవు, జనానికి కూడా అంతలేవు. అవి అన్ని బేకార మాటలు, చిల్లర మాటలతో ఈరోజు కాలయాపన చేసుకుంటా, ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజలను గోసపుచ్చుకుంటా ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితికి తెలంగాణ దిగజార్చింది. ఈరోజు దోపిడీ చేసి పెడతా ఉన్నారు వాళ్ళకు.
ఎక్కడ ఎన్ని పైసలు తినాలి, ఎట్లా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొక ఆలోచన లేదు. ఆ ఆలోచనతోనే ఈరోజు వీళ్ళు ఉన్నారు. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులలో ఉద్యోగులు ఉన్నారు. అందరూ అనుకుంటే లక్షల జీతాలు వస్తున్నాయని. వాళ్ళ పరిస్థితి తింటే ఎంత దారుణమే ఏం లేదు. ఈరోజు దయచేసి నేను మనకు ఈ ఫేక్ ముచ్చట్లు ఎవ్వరు కూడా ఈరోజు ప్రతి పైసా బాజాబ్తా మీరు ఇవ్వాలి. మొత్తం పైసలు ఇచ్చిన తర్వాతనే ముచ్చట. ఈరోజు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు నన్ను కోసిన రూపాయి వెళ్ళొద్దని ఈరోజు నీకు చేయడానికి చేత కాకుంటే నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేసి పోయి. నేను ఎవడు ఉండమంటుండే ఇక్కడ, ఎవడు కూర్చోమని మళ్ళీ 10 ఏళ్ళు నేను ఏం బీకనికుంటావు? 10 ఏళ్ళు నువ్వు 10 ఏళ్ళు ఉండని ఏం బీకనికుంటావు నువ్వు? ఇప్పుడు ఏం నడుస్తుంది నీతోని? ఏమవుతుంది ఇప్పుడు నీతోని? ఆడేవాడు అడిగినట్టు బతుకమ్మ కుంటకు పోయి 7.5 కోట్లు పెట్టిండ్రు. సుప్రీంకోర్టు ఒక తండ అన్యాయం మొత్తం ఊడబీకమని చెప్పింది. ఇప్పుడు 7.5 కోట్లు వృధా. ఎవరి పైసలు వృధా అవి? నిసిగాని తీసుకొచ్చుకొని ఫుట్బాల్ ఆడినావు. ఏమని పైసలు అవి? నువ్వు సుందరి మళ్ళని తీసుకొచ్చి ఎక్కడికి వచ్చి రూపాయి పెట్టినావే నువ్వు? సుందరి మళ్ళీ ఆటల పోటీలు పెట్టావు. ఇక్కడ ఏవో పోటీలు పెడతావు. ఎవరి పైసలు అవి? కోసిన రూపాయి వెళ్ళదంటే మరి ఆ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వు అంటే విదేశాలకు ఉరుకుతావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? అంటే ఢిల్లీకి వెళ్తావు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? కోసిన రూపాయి వెళ్ళదంటావు. ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. కోసిన రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? త్రిపుర రోడ్డు కడతా అంటావు. నీ దగ్గర రూపాయే లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? రేడియల్ రోడ్డు కడతా అంటావు. నీ దగ్గర రూపాయి లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు వీటికి? ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. నీ దగ్గర రూపాయి లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? ఈరోజు నీ నోరు ఇవాళ ఆపోజిషన్ వీక్ ఉన్నాయి. ఆపోజిషన్ నీతో చెంచాగిరి చేస్తుంది కాబట్టి మేధావులు నీ తాబేదారులు అయిపోయినాయి కాబట్టి నువ్వు ఏది మాట్లాడితే అని నడుస్తుంది. ఈరోజు నీకు జవాబిచ్చేటోళ్ళు లేక సరిగా మాట్లాడలేక మీరు ఇష్టం వచ్చిన తమాషాలు చేస్తుంది. ఈరోజు ఇవాళ తెలంగాణలో కాలే కడుపులు పోయి చూస్తే వాళ్ళ కడుపుల మీద చేతులు చూస్తే ఈరోజు పరిస్థితి ఎట్లుందని తెలుస్తుంది. ఈరోజు ఏసీలో తిరుగుకుంటా, ఏసీ విమానాలలో తిరుగుకుంటా, హెలికాప్టర్లలో తిరుగుకుంటా ఈరోజు మస్తీతో చేస్తుంది. మీరు మస్తీ ఎక్కువైంది. మీకు బాగా బలిసింది. మీకు ఇవన్నీ బలుపు మాటలు. ఇవి పేదరికాన్ని చూసి హేళన చేసే మాటలు, పేదరికంతో ఆడుకుంటున్న మాటలు. ఇవి పేదలను ఇబ్బంది పెట్టే మాటలు. ఇవి వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు మీరు. వాళ్ళ పైసలు ఇష్టం వచ్చిన వాడుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎన్ని కోట్లలో ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా, ఎన్ని మొట్టకాయలు చేసినా సిగ్గు లేకుంటున్నారు నీకు ఆ బట్టికి. మరి అది ఏం బతుకో, ఎందుకు ఈ లీడర్షిప్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. మీ కుటుంబాల కోసమా మీరు సీఎంలో అయింది? మీ కుటుంబాల కోసమా? మీరు సంపాదించుకోనిక, సంపాదించి పెట్టనిక? సీఎం అంటే ఇంతేనా? ఒక ప్రభుత్వం అంటే ఇంతేనా? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు నెత్తి మీద కూర్చొని ఆడుకుంటుండు కదా. నెత్తి మీద కూర్చొని సకల జిల్లా సమ్మె ముందు వరుసలా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ కార్యములు ఉన్నాయి, ఆర్టీసీ బస్సుల చక్రాలు ఆగినాయి. ఈరోజు వాళ్ళ హరిగోస పుచ్చుకుంటున్నారు తెలంగాణ వచ్చిన కాంచెలు. ఈరోజు వరకు జనాలు మా హక్కుల కోసమని ఈరోజు కిరోసిన్ పోసుకొని కాలబెట్టుకుంటారు, పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటారు. ఆ కాలబెట్టుకున్న వాకిట్ల కాళ్ళు పెట్టొచ్చిన నేను. ఆ మంటలు కాలుతుంటే బస్ స్టాండ్లో అటు ఇటు ఉరుకున్న బస్ స్టాండ్కి పోయి వచ్చిన నేను. మిస్టర్ రేవంత్ రెడ్డి ఆ బస్ స్టాండ్లో పోయి వచ్చిన. అక్కడ అర్థనాదాలు నేను విన్నా, అక్కడ చావు కేకలు నేను విన్నా. ఈరోజు వాటిని నేను ఆస్వాదించిన. అక్కడంతా ఒక దుఃఖకర విచారకరమైన వాతావరణం అక్కడ ఏర్పడ్డది. ఈరోజు ఎర్రటెండాలో పోయినవా నువ్వు, నీ సంఘాలు, నీ ఆర్టిస్ట్ సంఘాలు పోయి అక్కడ మౌజ్ మస్తీ చేస్తూ ఉంటారు. ఎండీని కలిసి పూలు పనులు ఇచ్చుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. ఒక మనిషి మరణం ఎట్లా మర్చిపోతారు భయ్? ఒక పెట్రోల్ కిరోసిన్ పోసుకొని చచ్చిపోయినా ఎట్లా మర్చిపోతారు ఈ సమాజం చెప్పండి? ప్రభుత్వం ఎట్లా మర్చిపోతారు చెప్పండి? ఉద్యోగులు ఎట్లా మర్చిపోతారు చెప్పండి? స్వీట్లు పంచుకుంటారా చచ్చిపోతే?